లాగ్డిలో ఫ్యామ్ అందరు ఎలా ఉన్నారు? దిస్ ఇస్ ఐశ్వర్య అండ్ మిస్టర్ ఏ డ్రైవింగ్ లో ఉన్నారు. సో ఈ వ్లాగ్ అంతా ఒక మంచి ఫస్ట్ వ్లాగ్ ఆఫ్ 2024 అవబోతుంది. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఈ ఇయర్ అంతా ఇంకా ఎక్కువ వ్లాగ్స్ చేయాలని అనుకుంటున్నాను. అండ్ ఈ ఇయర్ కూడా లాస్ట్ ఇయర్ లానే ఒక రిసార్ట్ ప్లాన్ చేసుకున్నాము. సో ఒక రిసార్ట్కి వెళ్తున్నాం, ఆన్ ది వే అనమాట. ఇది మాకు చెప్పిన ఇవి ఉంటాయి కదా, లైక్ ఫ్రమ్ సిటీ ఏమేమి తీసుకురావాలి అన్నవి మేము అన్ని కలెక్ట్ చేసుకొని ఇప్పుడైతే వెళ్తున్నాము. అండ్ మేక్ ష్యూర్ మీరు లాస్ట్ వరకు ఈ వ్లాగ్ చూడండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లాగ్డిల్లా. మా ఫ్రెండ్స్ అందరూ కూడా పలాస నుంచి స్టార్ట్ అయిపోయారు, మేము కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం. సో మాకు రీచ్ అవ్వడానికి 1.5 hours పట్టింది. సో అదేంటంటే దేవరాపల్లిలో ఉన్న ఒక రిసార్ట్ అనమాట, కొత్తగా పెట్టారు. ఆ రిసార్ట్కి అయితే వెళ్ళాం మేము. హే గైస్, యాక్చువల్గా రీచ్ అయిపోయాము. రిసార్ట్ టూర్ అయితే తర్వాత చూపిస్తా. చిన్న కాటేజెస్ లా ఉన్న ఇంతే రూమ్ అనమాట. సో ఇది ఫ్రంట్కి రూమ్ ఉంది, ఒక చిన్న బెడ్ ఉంది, బ్యాక్ సైడ్ బాత్రూమ్ అనమాట. సో అలాగా కొన్ని 8 కాటేజెస్ లా ఉన్నాయి. మన రూమ్ నుంచి ఇలా బయటకు వస్తే ఇక్కడే స్విమ్మింగ్ పూల్ ఉంది అండ్ పక్కనే రెయిన్ డాన్స్ అనమాట. సో ఇది ఇప్పుడు ప్లాన్ ఏంటంటే లంచ్ టైం అయిపోయింది. సో లంచ్ తినాలి. నాకైతే చాలా ఆకలేస్తుంది అండ్ చాలా నిద్ర వస్తుంది. అందరూ అక్కడ ఉన్నారు. సో మనం కూడా అక్కడికి వెళ్ళి ఏంటో ప్లాన్ కనుక్కుందాము. లంచ్కి మంచి నాన్ వెజ్ అనమాట. సో స్టార్టర్స్ అన్నీ ఫుల్గా కుమ్మేసాము. అండ్ చికెన్, ఎగ్, ఫిష్ అన్నీ చెప్పారు. బిర్యానీ అండ్ రైస్ కూడా చెప్పారు. మేమైతే టీ కాఫీ కోసం వెయిట్ చేస్తున్నాము. ఆఫ్టర్నూన్ టైం, ఆఫ్టర్ లంచ్ టైం ఇది. సో ఫ్రెష్ అప్ అవ్వాలంటే కొంచెం మాకు ఎనర్జీ డ్రింక్ అనేది కావాలి కాబట్టి వెయిట్ చేస్తున్నాము. అండ్ ఈసారి ఏంటంటే కొంచెం స్పెషల్గా, కొద్ది డిఫరెంట్గా ట్రై చేద్దామని మేమందరం శారీస్ తీసుకున్నాము. సో శారీస్ ఒక్కొక్కరు ఒక్కొక్క కలర్ శారీతోని అద్దిరిపోయాము, సూపర్గా రెడీ అయ్యాము. అండ్ మంచి ఫొటోస్, రీల్స్ అండ్ కపుల్ ఫొటోస్. సో మా పక్కన ఇంకా బాయ్స్ అందరికీ బ్లాక్ షర్ట్స్ అయితే సూపర్గా ఉంటుందని చెప్పి బాయ్స్ అందరూ బ్లాక్ షర్ట్స్ వేసుకున్నారు. సో లేడీస్ అందరం ఒక్కొక్క కలర్ శారీస్తోని రెడీ అయిపోయాము. అండ్ ఈవినింగ్ కొంచెం ఎర్లీగా రెడీ అవుదాము, సో దట్ మాకు టైం ఉంటుంది రిసార్ట్ ఎక్స్ప్లోర్ చేయడానికి. కానీ ఇంకా ఏమైనా గేమ్స్ అన్నీ ప్లాన్ చేసాము. సో పిల్లలు కూడా హ్యాపీగా ఆడుకోవచ్చు, అక్కడ కొద్దిగా స్పేస్ ఉందన్నమాట. సో వాళ్ళు కూడా ఆడుకోవచ్చు అని అలా అయితే ప్లాన్ చేసాము. అండ్ రెడీ అయిపోయిన తర్వాత పిక్చర్స్ క్లిక్ చేయకుండానా, సో హ్యాపీగా పిక్చర్స్ అయితే క్లిక్ చేసుకున్నాం. ఇదేంటంటే క్రికెట్ స్టేడియం అనమాట, ఇలాగా నెట్ స్టేడియం కూడా ఉంది. అండ్ హియర్ ఇట్ కమ్స్, మేమైతే టిష్యూ గేమ్ ఆడాము. ఇది సూపర్ ఫన్ అనమాట. సో లాస్ట్ ఇయర్ ఏంటంటే మాకు అంత టైం కుదరలేదు, బట్ ఈ ఇయర్ ఏంటంటే టైం కుదిరించుకొని మరీ త్వరగా రెడీ అవ్వాలి, అన్ని టైం టు టైం అవ్వాలి అని ముందే ప్రిపేర్ అయ్యి మేము ఇలా అయితే ప్లాన్ చేసుకున్నాం. ఇంకో 2-3 గేమ్స్ కూడా అనుకున్నాం, కానీ అక్కడికి ఇంకా టైం సరిపోలేదు. సో ఇలా టిష్యూ గేమ్ అయితే ఆడాము. సూపర్ ఫన్. యాక్చువల్లీ అక్కడ సాంగ్స్ ప్లే చేసుకొని ఫన్ చేసుకొని టిష్యూ గేమ్స్ అయితే ఆడాము. కానీ సాంగ్స్ పెడితే మీ అందరికీ తెలుసు కాపీ రైట్స్ వస్తుంది, అందుకనే సాంగ్స్ అన్నీ మ్యూట్ చేశాను. అండ్ ఇక్కడ తెలిసిందే కదా, ఫ్రెండ్స్తోని ఫన్ ఉంటుంది, ఒక టైప్ ఆఫ్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. సో 2023ని ఒక ఫుల్ ఫన్ ప్యాక్డ్ డే కింద మేమైతే ఎండ్ చేసాము. శారీస్ ప్లానింగ్ కానీ, ఇంకా అక్కడ ఈవెంట్ ప్లానింగ్ కానీ, ఒక్కొక్కరు ఒక్కొక్క రోల్ తీసుకొని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసాము ఈసారి అయితే. సో అన్నీ పర్ఫెక్ట్గా అయ్యాయి. కిడ్స్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ ఆవిష్కి తీసుకొని వెళ్ళలేదు, ఎందుకంటే వాడు కొంచెం సిక్ ఉన్నాడు. అండ్ మా మమ్మీ ఈసారి మాతోనే సెలబ్రేట్ చేసుకుంటాడు ఆవిష్ అని చెప్పేసి వాళ్ళతో సెలబ్రేషన్కి తీసుకొని వెళ్ళింది. సో మేము పూల్కి వెళ్ళలేదు, రెయిన్ డాన్స్కి వెళ్ళలేదు. టైం అంతా ఇలానే అందరం కలిసి స్పెండ్ చేసాము. సో వన్స్ మనం పూల్కి వెళ్ళామంటే కిడ్స్ ఇంకా ఒప్పుకోరు, అక్కడే ఉంటామంటారు, వాళ్ళు సిక్ అయిపోతారు, ఇంకా చాలా చల్లగా ఉన్నాయి డేస్ అని. సో మేము పూల్కి అయితే వెళ్ళలేదు. ఇంకా ఈ గేమ్లో నెక్స్ట్ మాటన్ అయితే వచ్చింది. మేము ఎలా ఆడామో చూడండి. ప్రపంచం తెలీదే జతై నువ్వు ఉంటే, ప్రమాదం అనేదే ఇటే రాదే,
సముద్రాల కన్నా సొగసెంతలోతే ఎలా. సో మేము చాలా మెంబర్స్ ఉన్నాము. ఇంతమందికి కోఆర్డినేట్ చేసుకొని కిడ్స్తోని ఇలా సెలబ్రేట్ చేసుకోవడం చాలా కష్టం. అండ్ మేము ఫుడ్ కూడా అక్కడికే తెప్పించుకున్నాము. అండ్ డీజే అక్కడే పెట్టించుకున్నాము. సో లైటింగ్ అంతా కూడా పర్ఫెక్ట్ ఉండింది. సో ఇంకా చూడండి మా కష్టాలు. కోఆర్డినేట్ చేసుకొని అందరం కలిసి ఫోటో ఫ్రేమ్లో సరిపోవాలని చాలా కష్టపడ్డాము. ఒకళ్ళు అటు వెళ్ళిపోతున్నారు, ఒకళ్ళు ఇటు వెళ్ళిపోతున్నారు. ఫైనల్గా వీడియో వచ్చింది. అండ్ ఈ ఫ్రెండ్స్ గ్యాంగ్తో నాకు 3 yearsగా పరిచయం. సో ఈ 3 years నుంచి వీళ్ళు చూపించిన లవ్, వీళ్ళు చూపించిన ఎఫెక్షన్, అసలు నేనైతే చాలా లక్కీ అండ్ హ్యాపీగా ఫీల్ అవుతాను. వీళ్ళు లైఫ్లోకి నేను రావడం అనేది, ఈ ఫ్యామిలీలోకి నేను జాయిన్ అవ్వడం అనేది. సో ఇంకా 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 మెనీ 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 న్యూ ఇయర్స్ ఇలా కలిసిమెలిసి సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మిస్టర్ ఏ వాళ్ళు ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో, చిన్నప్పటి నుంచి. సో వాళ్ళ ఫ్రెండ్షిప్ ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి, ఇంకా గ్రో అవ్వాలి. మా పిల్లలు, వాళ్ళ పిల్లలు అందరూ ఇంకా ఫ్రెండ్స్గా ఉండాలని కోరుకుంటున్నాను. మళ్ళీ సమాడ ఏడుస్తుంది. లక్ష్మి పెట్టుకో. ఇంతవరకు వీడియోలో మా న్యూ ఇయర్ సెలబ్రేషన్ అయితే చూసారు. బట్ ఆవిష్ న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాడో కూడా చూడాలి కదా. సో మా పేరెంట్స్తోని ఆవిష్ ది పార్క్ హోటల్కి వెళ్ళాడు. సో అక్కడ ఫుల్ ఫన్గా ఎంజాయ్ చేశాడంట, విత్ కొంచెం ఇబ్బంది. బట్ ఇట్స్ ఓకే, కిడ్స్తోని ఇట్ హ్యాపెన్స్. బట్ మనం ఏం చేయలేము. బట్ వాడు కూడా బాగా ఎంజాయ్ చేశాడు. ఆవిష్కి స్టేజ్ ఎక్కించేశారంట. ఇంకా ఫుల్గా డాన్స్ షురూ చేశాడంట. తనకి చాలా ఇష్టం డాన్స్ చేయడం, అది స్టేజ్ మీద డాన్స్ చేయడం చాలా ఇష్టం. చూసారా వాడి స్టెప్పులు ఎలా వేస్తున్నాడో, ఎంత బిగ్ అయిపోయాడు, ఎంత గ్రో అయిపోయాడు. పార్క్ హోటల్లో కూడా చాలా బాగుందంట ఈవెంట్. డాన్సర్స్, డీజే అన్నీ చాలా బాగుందంట. సో వాళ్ళు రిటర్న్ వచ్చేటప్పటికి 2 అయిపోయింది. మేము కూడా పడుకున్నప్పటికి 2 అయ్యింది. ఎందుకంటే ఇలా బయట ప్రొజెక్టర్ పెట్టారు, క్యాంప్ ఫైర్ పెట్టారు. సో కిడ్స్ ఉన్నారే, వాళ్ళకి ఒకసారి ఒకటి చూసారంటే వాళ్ళకి అదే కావాలంటారు. సో తిను కూడా లాస్ట్ వరకు లెగ్స్ ఉండి వీడియో సాంగ్స్ అన్నీ చూసి పడుకుంది. మాతో పాటు 2 o'clockకి పడుకుంది. సో ఇలా చిన్న డెకోర్ అండ్ బయట అవుట్డోర్ స్క్రీన్తోని మా నైట్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. అందరూ ఫుల్ స్లీప్లో ఉన్నారు, అందరూ ఫుల్ లేజీగా ఉన్నారు, బికాస్ నైట్ లేట్ అయిపోయింది కాబట్టి. సో ఇదే అన్నమాట రిసార్ట్. పెద్ద టూర్ చేయడానికి ఏం లేదు. సో ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, కంప్లీట్ ఫినిషింగ్స్ అయితే ఇంకా అవ్వలేదు. అండ్ రూమ్స్ కూడా ఇంకా రెడీ అవుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఆ చిన్న రూమ్స్ 8 అండ్ బిగ్ రూమ్స్ 5 అయితే ఉన్నాయి. హలో, గుడ్ మార్నింగ్. సో ఈ వెనకాల రిసార్ట్ కొంచెం దగ్గరలోనే ఏదో తోట ఉందంట, అందుకనే అక్కడికి వెళ్తున్నాము. సో చూడాలి అది ఎలా ఉందో ఏంటో అని. ఆవిడ ఒప్పుకోకుండా తీసుకెళ్తున్నారు, మాకు ఫొటోస్ బాగా వస్తాయని. ఈ చిన్న కుక్క. ఇంకా రూమ్స్ అయితే ఇలా కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఇక్కడ కుక్క పిల్లలు బాగున్నాయి క్యూట్గా అని వీడియో తీశాను.
ఇగో ఇందు లోపలికి వెళ్తున్నాము. మిస్టర్ ఏ ఇంకా పడుకొని లెగలేదు. సో నేను లాల్సా చైతన్య అన్నయ్య వెళ్తున్నాము. ఇక్కడ సూపర్గా ఉంది. బంతిపువ్వు తోట ఇదేనంట, అది మూమెంట్ ఆఫ్ ట్రూత్. అండ్ మండే పడింది కాబట్టి మేము లంచ్ వెజిటేరియన్ తిన్నాము. వెజ్లోనే ఎలా తింటే బాగుంటుంది అని ఇలా అన్నం, పప్పు, సాంబార్, రసం, ఫ్రై, కర్రీ, పెరుగు ఇలా చేపించుకొని తిన్నాము. తినేసి అందరం రూమ్ వెకేట్ చేసేసి బయట కూర్చొని కొంచెం టైం స్పెండ్ చేసాము. సో దట్ ఎవరు ఎలా వెళ్ళాలి రిటర్న్ అనేది ప్లాన్ చేసుకుంటున్నారు. వైజాగ్లోనే కాబట్టి మేము సపరేట్గా మా కార్లో అయితే రిటర్న్ వచ్చేసాము. చాలా మందికి తెలుసు మా మమ్మీ బర్త్డే January 1st అని. సో మాకు డిన్నర్కి ఇన్వైట్ చేశారని డిన్నర్కి వెళ్ళాము. అక్కడ చిన్న కేక్ కటింగ్. ఐ విష్ యూ అ వెరీ 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 హ్యాపీ బర్త్డే అమ్మ. ఈ ఇయర్ అంతా నీకు హెల్దీగా, వెల్దీగా, ఫన్ ఫీల్డ్గా, లవబుల్గా ఉండాలి. ఎప్పుడూ ఇలా నవ్వుతూ హ్యాపీగా ఉండాలి. సో ఇలా కేక్ కటింగ్ చేసుకొని డిన్నర్ ఫినిష్ చేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. చాలా టైర్డ్ అయిపోయాము. 2 days కంప్లీట్గా ఇంకా ఫన్తోని, ఫ్యామిలీ ఫ్రెండ్స్తోని సెలబ్రేట్ చేసుకున్నాము. ఇయర్ స్టార్ట్, ఇయర్ ఎండ్ చాలా ప్రాపర్గా పర్ఫెక్ట్గా అయింది. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్ ఇన్ ద ఇయర్ 2023. సో 2024లో కూడా ఇలానే సపోర్ట్ చేయండి. సో ఇది మా న్యూ ఇయర్. అందరికి విష్ యూ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు